హాయ్ ఫ్రెండ్స్, 2023లో బెస్ట్ ఫోన్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. డిస్క్లైమర్ ఏమిటంటే, నాకు నచ్చిన ఫోన్స్ అన్నీ మీకు నచ్చాలని రూల్ ఏం లేదు. కొన్ని హానరబుల్ మెన్షన్స్ కూడా ఉన్నాయి ఈ లిస్ట్లో. బెస్ట్ మిడ్ రేంజ్ ఫోన్ వచ్చేసరికి మోటో ఎడ్జ్ 40 5G మొబైల్ హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్లో బ్యాలెన్స్డ్గా ఉంది. ఈ మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 8020 SoCతో వస్తుంది. 144Hz OLED డిస్ప్లే ఈ మొబైల్కు హైలైట్. IP68 రేటింగ్, 4400 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. వీగన్ లెదర్ బ్యాక్, స్టాక్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ యూజర్కి బెటర్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి. ఇదే బడ్జెట్లో హానరబుల్ మెన్షన్స్ కింద గేమింగ్ కోసం పోకో F5 5G మొబైల్, వన్ప్లస్ లవర్స్ కోసం వన్ప్లస్ నార్డ్ CE3 5G మొబైల్ ఉన్నాయి. ప్రీమియం మరియు ఇన్నోవేటివ్ కేటగిరీలో అండర్ 40Kలో నథింగ్ ఫోన్ 2 మొబైల్ ఉంది. ఈ నథింగ్ ఫోన్ 2లో బెస్ట్ LTPO డిస్ప్లే కలిగి ఉంటుంది. పవర్ఫుల్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఈ మొబైల్కు హైలైట్. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది ఈ మొబైల్లో. క్లీన్ సాఫ్ట్వేర్, రీడిజైన్డ్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ బెటర్గా ఉంటాయి. ఫోన్ లాంచ్ చేసినప్పుడు ఓవర్ ప్రైజ్ ఉండడం వల్ల ఎవరు బై చేయలేకపోయారు. ఆ తర్వాత ప్రైస్ కటింగ్తో ఇప్పుడు 40Kలో లభిస్తుంది. ఇదే బడ్జెట్లో హానరబుల్ మెన్షన్ కింద వన్ప్లస్ 11R ఉంది. ఈ ఇయర్లో వన్ప్లస్లో ఎక్కువ మంది కొన్న మొబైల్ ఇది. నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ ఫోల్డబుల్. వన్ప్లస్ ఓపెన్ని బెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ అనొచ్చు ఈ ఇయర్లో. మిగతా ఫోల్డబుల్ ఫోన్స్కి గట్టి పోటీనిచ్చి బెటర్ ఫోల్డబుల్గా నిలిచింది ఈ వన్ప్లస్ ఓపెన్. పవర్ఫుల్ ప్రాసెసర్, సూపర్ ఆపరేటింగ్ సిస్టమ్ కాంబినేషన్లో వచ్చింది ఈ ఫోల్డబుల్. IPX4 స్ప్లాష్ ప్రూఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ వన్ప్లస్ ఓపెన్లో బిగ్ బ్యాటరీ ప్లస్ పాయింట్. ఈ ఫోల్డబుల్లో 2K రెజల్యూషన్తో వచ్చిన డిస్ప్లే అయితే అల్టిమేట్గా ఉంటుంది. ఫైనల్గా చెప్పాలంటే లాంచ్ చేసిన ఫస్ట్ ఫోల్డబులే సూపర్ హిట్ ఈ వన్ప్లస్ బ్రాండ్కి. నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ బడ్జెట్ ఫోన్ ఆఫ్ ద ఇయర్. లావా అగ్ని 2 5G మొబైల్. బెటర్ MOLED కర్వ్ డిస్ప్లే ఉంటుంది ఈ మొబైల్లో. మంచి డిజైన్, నీట్ సాఫ్ట్వేర్, క్లోజ్ టు స్టాక్ ఆండ్రాయిడ్లా ఉంటుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే డే టు డే యూసేజ్ డీసెంట్గా ఉంటుంది. మన ఇండియన్ బ్రాండ్ అయిన ఈ లావా బడ్జెట్ సెగ్మెంట్లో బెటర్ ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చి మిగతా వాటికి కాంపిటీషన్ ఇవ్వడం హ్యాపీగా అనిపించింది నాకు. ఈ బడ్జెట్లో వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని చెప్పొచ్చు. కొన్ని విషయాల్లో డౌన్ సైడ్ ఉన్నా కూడా బెటర్ ఫీచర్స్తో టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది వేరే బ్రాండ్స్కి మన ఇండియన్ బ్రాండ్ అయిన లావా. నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ కెమెరా ఫోన్ ఆఫ్ ద ఇయర్. iPhone 15 సిరీస్లో వచ్చిన iPhone 15 Pro Max మొబైల్. ఈ iPhone 15 Pro Max కెమెరా విషయంలో మరియు వీడియో విషయంలో టాప్ అని చెప్పొచ్చు. పవర్ఫుల్ A17 Pro బయోనిక్ చిప్ ఉండడం వల్ల బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. 48 MP కెమెరా ఉండడం వల్ల బెటర్ ఇమేజెస్ని క్యాప్చర్ చేయొచ్చు. అడిషనల్గా 5x జూమ్ కెమెరా హైలైట్ ఈ మొబైల్కు. ప్రీవియస్ మోడల్స్తో పోలిస్తే బెటర్ కెమెరా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చారు ఈ iPhone 15 Pro Max మొబైల్లో. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి అండర్ రేటెడ్ ఫోన్ ఆఫ్ ద ఇయర్. వన్ప్లస్ 11 5G మొబైల్ ప్రాసెసర్ విషయానికి వస్తే 8 Gen 2 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంటుంది. 2K రెజల్యూషన్ కర్వ్డ్ క్వాడ్ HD డిస్ప్లే హైలైట్. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. బెటర్ ఫీచర్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా 57Kకి లభించే ఈ మొబైల్ వన్ప్లస్ 11Rని ఎక్కువగా సేల్ అవ్వడం వల్ల తెలియదు, కానీ ఈ మొబైల్ అండర్ రేటెడ్ మొబైల్ లాగానే ఉంది మార్కెట్లో ప్రజెంట్. ఇక లాస్ట్ అండ్ మన ఫేవరెట్ కేటగిరీ బెస్ట్ ఫోన్ ఆఫ్ ద ఇయర్. అన్డౌటెడ్లీ శాంసంగ్ S23 Ultra 5G మొబైల్. పర్ఫార్మెన్స్ విషయంలో కానీ, కెమెరా విషయంలోనైనా, OS విషయంలోనైనా ఓవరాల్గా బ్యాలెన్స్డ్గా ఉంది ఈ మొబైల్. ఈ సెగ్మెంట్లో ఉన్న అన్ని మొబైల్స్కి స్ట్రాంగ్ పోటీనిచ్చే మొబైల్ ఈ శాంసంగ్ S23 Ultra 5G మొబైల్. 200 MP మెయిన్ కెమెరాతో బెటర్ ఇమేజెస్ని క్యాప్చర్ చేస్తుంది. అలాగే ఈ మొబైల్కు S Pen సపోర్ట్ ఉంటుంది. ఈ ఇయర్లో నాకు నచ్చిన బెటర్ ఆండ్రాయిడ్ మొబైల్ కూడా ఇదే. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.